సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది అవతల పక్క వే కూడా ఉంది, అది కూడా చూపించుంటారు. కానీ ఇదైతే నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇది చూసారా, స్టెప్స్ చూసారా ఆ పైకి. సో ఈ వేలో ఎక్స్ప్లోర్ చేస్తుంది అయితే ఫస్ట్ టైం మనమే అయితే చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఈ వేలో ఎవరు పెద్దగా రారు అనుకుంటా. మొత్తం చెట్లన్నీ చూడండి ఎలా మొలిచాయో. ఇక్కడి నుంచి ఒక్కసారి సిటీ వ్యూ చూడండి. మనకు ఆ కొండల అవతలైతే మనకి విజయనగరం. స్టెప్స్ కూడా చాలా నిటారుగా ఉన్నాయి, స్ట్రైట్గా. ఎక్కడం కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ రూట్ని ఎవరు ప్రిఫర్ చేయలేదు అనుకుంటా కదా. చూసారా ఎంత నేరోగా ఉందో. ఈ చెట్టు చూసారా, ఇది భైరవదీపంలో వాటర్ వస్తుంది కదా కట్ చేస్తే, సేమ్ అలా ఉంది కదా. ఈ పైన రాయిని కూడా చెక్కలేదు, మొత్తం అంతా కాంక్రీట్. స్టెప్స్ అన్నీ కూడా ఇంత పైకి ఇబ్బందిగా ఉన్నా పైన ఏముంటుందో ఎలా ఉంటుందో అన్న కుతూహలం అయితే లోన ఇంకా పెరుగుతుంది. అదే మమ్మల్ని పైకి ఎక్కిస్తుందేమో. ఇంత పైకి కాంక్రీట్ తీసుకురావడం గొప్ప విషయం కదా. కాంక్రీట్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. అలాంటి కాంక్రీట్ని ఇంత దూరం తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. చూసారా, ఇక్కడేవో చిన్న చిన్న గృహాల్లా ఉన్నాయి. వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇది ఇప్పుడు కట్టింది అయితే కాదు. ఇక్కడ ఏవో గుహలు అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ చాలా ఎత్తుకొచ్చాం. చూసారా, ఇక్కడ ఏవో గృహాల్లో ఉన్నాయి. అయితే పాండవులు వనవాసానికి వచ్చేటప్పుడు ఇందులోనే ఉండేవారంట, అలానే చరిత్ర చెప్తుంది. అలానే ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న రాళ్ళు, అలాగే బ్యాంగిల్స్ చూడవచ్చు. అది ఇక్కడ వాళ్ళ నమ్మకం. అలా పెట్టి రాయిపై రాయి వేస్తే మనసులో ఏమనుకున్నా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకం. మేబీ గృహల్లో గబ్బిలాలు కూడా ఉన్నట్టు సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ వేరుగా ఉన్నాయి. ఇది కొద్దిగా బాగా లోనుకున్నట్టుంది. ఇది ఏదైనా టెంపులా? ఇది అమ్మవారి టెంపుల్, దుర్గమ్మ. లోన మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీతారాముల విగ్రహాలు, లక్ష్మీదేవి ఫోటో.
ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఉంటున్నట్టుగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే రాయి చూసారా ఎంత చదునుగా ఉందంటే రెగ్యులర్ ఇక్కడికి ఎవరో వచ్చి పోతూ ఉంటారు. పూజలు కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇది గుహ లోపల పరిస్థితి అయితే. చూసారా ఇక్కడ నుంచి సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో. కరెక్ట్గా మేము ఇంకా భీముడు గుహ చేరటానికి మధ్యలో ఉన్నాం అనుకుంటున్నా. ఇంకా సగం పైకి వెళ్ళాలి. మనమైతే ఈ గుహ అయితే చూసాం కదా, ఈ గుహ నుండి మళ్ళీ మనం అయితే పైకి వెళ్తున్నాం. యాక్చువల్లీ దీనికి ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. అంటే నాకు తెలిసి హ్యాండ్ రైలింగ్ కూడా పెట్టే అవకాశం అనుకుని పెట్టుండేవారు. రైలింగ్ అయితే పెట్టలేదు. ఈ హోల్స్ చూడండి, ఇక్కడ చూసారా పైన టెంపుల్. ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్గా ఇక్కడతో స్టెప్స్ అయితే ఫినిష్ అయినాయి. అక్కడ కూడా ఏదో వే ఉంది, అదిగో కనబడుతున్న దారి కింద నుంచి కూడా వే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదైతే చాలా పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. పైకి వచ్చే వరకు నోట్లేదు ఎలా. కొండ అయితే చాలా హైట్గా ఉంది. కొండ చివరిన మేము ఉన్నాం. ఇది మధ్యలో ఉంది కొండ. పాటు మా చుట్టూ చాలా పెద్ద కొండలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా చూసిన ఈ కోనేరు ఏదైతే ఉందో తామరాకులతో చాలా పెద్దగా, ఇలాంటి కొండ మధ్యలో ఎంత కోనేరు ఉందంటే అది నిజంగా దైవ సంకల్పం అనుకోవాలి. పైగా ఈ కోనేరులో రాగి చెంబులు కానీ, రాగి వస్తువులు కానీ, నాణ్యాలు కానీ, అలాగే డబ్బులు కానీ వేస్తే అది నేరుగా కాశీ చేరుతుందని ఇక్కడున్న జనాల నమ్మకం. అలానే చరిత్ర కూడా చెప్తుందంట. సో ఇది తెలిసాక కూడా మనం వేయలేదంటే అది చాలా ఇదవుతుంది. సో అందుకనే నేను కూడా భగవంతుని స్మరిస్తూ ఈ యొక్క నాణ్యాన్ని ఈ కోణంలో వేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇంత పెద్ద కొండల్లో ఈ రాళ్ళ మధ్య ఈ కోనేరు ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. అలాగే ఆ కోనేరును ఆనుకుని మనకి చిన్న గుడి అయితే కనిపిస్తుంది, చాలా పురాతన ఉంది. ఇది పూర్తిగా ఇటుకలతో నిర్మించబడి ఉంది. ఈ గుడిని కూడా ఇప్పుడు చూద్దాం. అలానే ఫ్రెండ్స్ చూసారా, మన పూర్వీకులు వాడేవారు కదా రోళ్ళు అంటారు, రోకల బండ్లు అంటారు, అలాంటిది ఏదో ఇక్కడ చిన్న సెటప్ ఉండి మధ్యలో హోల్ ఉంది. మేబీ అప్పుడు దేవతలు సంబంధించిన ధ్వజస్తంభం వేసిన ఇదేమో. చూసారా ఫ్రెండ్స్, గుడి
అలానే చూసుకుంటే గుళ్ళో అదేదో పూల చెట్టు కూడా కనిపిస్తుంది. ఇవి చాలా పురాతన విగ్రహాల్లో ఉన్నాయి. కొంచెం కూలిపోయే బ్రేక్స్తో ఉన్నాయి. టెంపుల్ అయితే ఇది శిథిలావస్థలో ఉంది. అప్పట్లో ఓన్లీ రెడ్ బ్రిక్స్, నాకు తెలిసి మధ్యలో సున్నా అది కూడా నాకైతే ఏం కనిపించట్లేదు. దాంతో అయితే వేసారనమాట ఇదంతా. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే ఎంత లోతుగా ఉందో. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు నేనే ఫోన్ మాట్లాడుకుంటూ అలా కిందకి వెళ్ళిపోయాను. సో ఎవరైనా ఇక్కడికి వద్దు, ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. ప్రాణం చూసారా ఫ్రెండ్స్, చెట్లు. బయలుదీపంలో బాబు మోహన్ బాలకృష్ణ పిలిచి దీంట్లో నుంచి వాటర్ తాగుతాడేమో, అలానే ఉన్నాయి ఇవి కూడా. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, ఏం చెట్లే కానీ. ఇంకా నాకు తెలిసి 60% అయితే మేము పైకి వచ్చాం. ఆ హైట్ చూసారా ఎంత హైట్ ఉందో. ఇంకా చివరికి వెళ్ళాలంట, అదే ప్రయత్నంలో ఉన్నాం ప్రస్తుతం. చేరుకున్నామని అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలాసేపు నడిచిన తర్వాత మాకు అక్కడ ఏదో జెండా అయితే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి జెండా అనుకుంటా. పైన గృహ కూడా ఏదో ఉంది. సో ఫ్రెండ్స్, వచ్చేసామని అనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చివరికి అయితే చేరుకున్నాం. దీన్ని భీముడు గుహ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే గృహ రెండుగా చీలిపోతుంటే భీముడు చీలకుంట ఇలా ఆపాడని చెప్పి చరిత్ర అయితే చెప్తుంది. సో ఇప్పుడైతే మనం లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏదో ఉయ్యాలు కట్టేసి ఉంది, అలాగే విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. లోనికి అయితే ఇంకా గృహ డెప్త్గా ఉంది, కానీ వెళ్ళటానికైతే వేయలేదు. మీకు ఎక్కడితో ఇక ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. సో ఇక్కడి నుంచి లోనికి వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు ఫ్రెండ్స్. పైకి వెళ్తే శ్రీరాముని పాదాలు, అదే మన రామతీర్థాల గుడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన శ్రీరాముని పాదాలు పైన ఉంటాయి. అదొక ఆలయంగా నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన భీముడి గుహ నుంచి దిగేటప్పుడు వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా వెళ్ళటానికి ఇక్కడ యారో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో దిగేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ యారో మార్క్స్ని మార్క్ చేసుకుని దిగితే చాలా బెటర్ అనిపిస్తుంది. చూస్తే మనకి ఆ స్టెప్స్ వరకు కూడా యారో మార్క్స్ అనేవి వేసి ఉన్నాయి. ఎంత ఎత్తి ఈ గృహను చూసి అవకాశం మాకు ఈరోజు అయితే ఆ భగవంతుడి కల్పించడని చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఇక్కడ చాలా ఫ్లాట్గా ఉంది, చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే చాలా ప్రమాదం జరుగుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే మాతో పాటు వీళ్ళు కూడా ఈ రాముడి వారి పాదాలు, అలాగే ఈ భీముడి గుహ ఈవిడ ఏదైతే ఉందో సాహసం చేసిందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్.